హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, తన పేరు అన్వేషిత. తనకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం పూర్తిగా తెలుసుకునేంత వరకు ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటుంది. చివరకు దేశాలను దాటి వెళ్ళడానికి కూడా వెనకాడదు. అదే విషయమై మరోసారి మ్యాగజైన్లోని ఆర్టికల్ చదివి దానికి సంబంధించిన పుస్తకాలను రిఫర్ చేసి నోట్బుక్ ప్రిపేర్ చేసుకుంటూనే ఒక నిర్ణయానికి వచ్చి తన మమ్మీ దగ్గరకు బయలుదేరింది అన్వేషిత. ప్రీమౌంట్ ఏరియాలోని నిషాల్ అపార్ట్మెంట్ ముందు కారు పార్క్ చేసి లోపలికి నడిచింది అన్వేషిత. ఎప్పుడు లైబ్రరీ వీడిన తన కూతురు సడన్గా ఇలా ప్రత్యక్షం కావటంతో ఎంతో ఆశ్చర్యం గురి చేసింది. తనని తానే నమ్మలేని స్థితిలో అన్వేషిత నువ్వేనిలా వచ్చింది అంటూ ఆశ్చర్యంగా అడిగిన తన మమ్మీని పట్టుకొని ఊపేస్తూ చిన్న పిల్లల తన తల్లిని నడిపించుకుంటూ, మమ్మీ మరింతగా నన్ను ఉడికించకు, పద లోపల కూర్చుంటే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ తల్లి భుజాలను పట్టుకుని చిన్న పిల్లల తనతో లోపలికి అడుగు వేసింది అన్వేషిత. అవును, ఈరోజు దేవుడికి ఏ అభిషేకం చేశావు? చుట్టుపక్కలందరికీ తీర్థమిచ్చావా అంటూ లోపలికి వచ్చి ఏసీ ఆన్ చేసుకుని సోఫాలో కూర్చుండిపోయింది అన్వేషిత. ఉదయం చేసిన చక్కెర పొంగలి పాల తాలికలతో వచ్చి అన్వేషిత పక్కనే కూర్చుని చందనం. ఇక చెప్పు, ఏదో పెద్ద విషయమే తీసుకొచ్చినట్టున్నావేం అంటూ అన్వేషితకు ప్రసాదం అందిస్తూ మురిపెంగా కూతురు వైపుకు చూసింది సిరిచందనం. మమ్మీ, నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం అనే మాట అన్వేషిత నోటి నుండి వెలువడగానే తను వింటుంది నిజమేనా అనేలా ఆశ్చర్యంగా అన్వేషిత వైపు చూసింది సిరిచందనం. నిజమే మమ్మీ, నువ్వు విన్నది నిజమే. నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం. ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోవాలి. ఏమంటావ్ అంటున్న కూతుర్ని అలాగే చూస్తుండిపోయింది నిమిషం సిరిచందనం. అన్వేషిత కలుసుకోవాలనుకునేది మరెవరినో కాదు, తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని అన్వేషితకు తెలియదు. తెలిసిన శ్రీచందన చెప్పలేదు. తన కూతురు ఇండియా వెళ్తాను అని అడిగే రోజు ఒకటి వస్తుందనుకోలేదు ఏ రోజు చందనం. కానీ రానే వచ్చింది. తను తన ఎదురుగానే కూర్చుని మరీ అడుగుతుంది, నేను ఇండియా వెళ్తాను మమ్మీ అని. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మమ్మీ ఏంటో అలా ఆలోచనలో మునిగిపోయావు అంటున్న అన్వేషిత మాటలతో ఈ లోకంలోకి వచ్చింది చందనం. ఇంత సడన్గా ఈ నిర్ణయం ఏంట్రా అసలు? ఏం జరిగింది? నీ రీసెర్చ్కు ఇండియా వెళ్ళవలసిన అవసరం ఏంటో? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న తల్లికి ఓ నమస్కారం పెట్టి రాక రాక యూనివర్సిటీ నుండి కూతురు వచ్చింది. ఏదైనా వంట చేసి తృప్తిగా తనకు వడ్డించాలనే ఆలోచన రాలేదు కదా మా మమ్మీకి అంటున్న అన్వేషితను చూస్తూ తన చిన్నతనంలోని అల్లరి గుర్తు చేసుకుంటూ కిచెన్లోకి దారితీసింది చందనం. హలో, లైఫ్ ట్రావెలింగ్ ఏజెన్సీనా? నా పేరు అన్వేషిత. నాకు ఈ నెల 28న బెంగళూరుకు వెళ్ళటానికి ఒక టికెట్ బుక్ చేయగలరా? అలాగే అవకాశం ఉంటే బెంగళూరు నుండి విజయవాడకు ఒక టికెట్ కూడా బుక్ చేయండి. డీటెయిల్స్ నా మొబైల్కు సెండ్ చేయండి అంటూ తన ప్రయాణంకు మొదటి అంకం పూర్తి చేసుకుంది అన్వేషిత. డైనింగ్ టేబుల్ పైకి చేరుతున్న వేడివేడి వంటకాలను చూస్తూ, అబ్బా, నీ వంటలతో ఆకలి రెట్టింపు చేస్తున్నావు కదా మమ్మీ, వచ్చేయ్ ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూనే ఇద్దరికి ప్లేట్స్ సర్దేసింది అన్వేషిత. ఇంతకు నువ్వు ఇండియాలో చేయబోతున్న రీసెర్చ్ ఏమిటో, అక్కడ కలవబోతున్న అంత ముఖ్యమైన ఆ వ్యక్తి ఎవరో చెబుతావా, లేక ఇది కూడా సస్పెన్స్ అంటావా అంటూనే, అదేం లేదు మమ్మీ, ఇండియాలో పాసలపూడి అనే ఒక ప్రాంతం దగ్గరలో రాంగరాజన్ అని కేరళ నుండి వలస వచ్చిన వ్యక్తిని కలవాలంతే. తన కూతురు నోటి నుండి వచ్చిన మాటలకు షాక్ అయింది చందనం. రంగరాజన్ అనే పేరు వినగానే మనసులో చిన్న అలజడి. తన కూతురు ఇండియా వెళ్తున్నది పన్నీరు సెల్వ రంగరాజన్ అనబడే రంగరాజన్ను కలవటానికి కాదు కదా. ఒకవేళ అయితే రంగరాజన్ నుండి ఏం తెలుసుకోవాలనుకుంటుంటాను? ఆలోచనలు ఎన్నో ప్రశ్నలకు పునాదులు వేస్తుంటే చందన మనస్సు గతంలోకి వాయువేగంతో జారుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాలు, వివిధ రకాల వస్త్రధారణల్లో కొత్తగా చేరుతున్న విద్యార్థులతో కట్టుబొట్టు విధానంతో సరికొత్తగా కనిపిస్తుంది క్యాంపస్. అందరిలోనూ ఏదో చెప్పలేని పట్టుదల, ఏదో సాధించాలని తపన.
తమని తాముగా నిరూపించుకోవాలనే లక్ష్యం కనిపిస్తుంది. అవును, ఎందరినో గొప్పవారిగా మలచి సమాజానికి అందించిన యూనివర్సిటీ కదా మరి. క్లాసులు ప్రారంభించిన వారం తర్వాత మొదటిసారిగా లైబ్రరీలోకి అడుగు పెడుతున్న తనకు లైబ్రరీ అంటే ఇలాగ ఉంటుందా అనే ప్రశ్న తొలిసారిగా మనసును కదిలింది. కొన్ని వందల పుస్తకాలు ర్యాక్స్ నిండుగా, తనకు కావలసిన కెమిస్ట్రీ బుక్స్ ఎక్కడ ఉంటాయో ఏమిటో అని సందేహంతో తల వంచుకు నడుస్తుంటే తన కాళ్ళ పట్టీల సవ్వడి ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్నట్టున్న అతన్ని డిస్టర్బ్ చేసిందేమో. తల ఎత్తి చూసి తిరిగి చదువుకోవటంలో లీలమైపోయాడు. అదే తొలిసారి యూనివర్సిటీ క్యాంపస్ రంగరాజన్ని చూసిన క్షణం. నుదుటిపై తెల్లటి విభూతి రేఖలతో ఏదో తేజస్తో కనిపిస్తుంటే అడగాలా వద్దా అనుకుంటూనే అడిగాను. కావలసిన బుక్స్ వెతకటం ఎలా అనే ఆలోచన తన ముందుంచాను. తనకు పూర్తిగా అర్థం కాలేదో లేక లైబ్రరీలో నిశ్శబ్దం పాటించాలనో పెన్ను పేపరు నా ముందుకు ఉంచిన క్షణం, అతని కన్నుల్లోకి చూసిన క్షణం బాగా గుర్తు. చిన్న చిరునవ్వు అతని పెదాలపై మెరిసిన వెలుగు. అదే చిరునవ్వు అతన్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తుందని తెలియదు. అతని వెంట వెళ్ళి నాకు కావలసిన పుస్తకాలు తీసుకొని క్యాంటీన్ చేరుకొని నన్ను నేను పరిచయం చేసుకున్నాం. నా పేరు సిరిచందన, గోదావరి జిల్లా. మీ వివరాలు తెలుసుకోవచ్చా అని అడిగిన వెంటనే అతని అధరాలపై అదే చిరునవ్వు. నేను పన్నీరు సెల్వ రంగరాజన్, కేరళ నుండి వచ్చాను. ఇక్కడ పిహెచ్డి చేస్తున్నాను. మీరు కెమిస్ట్రీ స్టూడెంట్ అనుకుంటా అంటూ అతను వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే అదో రకంగా అనిపించింది. అలా తనకు రంగరాజన్తో పరిచయమైన విధానం తలుచుకుంటూ ముందుగా సాగిపోతున్న అన్వేషిత వైపు చూస్తూ ఉండిపోయింది సిరిచందన. రంగరాజన్ తన గురించి అన్వేషిత దగ్గర ప్రస్తావిస్తే అన్వేషిత ఎలా రియాక్షన్ చూపుతుందో అనే ప్రశ్న మనసులో. లక్ష్యాన్ని చేరేందుకు సిద్ధంగా ఉన్న మిసైల్లా సిద్ధంగా ఉంది. ఇండియా వెళ్తున్నా అనే ఆనందం అన్వేషితలో క్షణం క్షణం మధురమైన అనుభూతిని పెంచుతుంది. ఆర్టికల్లో చదివిన ప్రతి విషయం స్వయంగా దగ్గరగా చూడడం జరగబోతుంది అనే ఆలోచన చిన్న పిల్లల కేరింతలతో పరుగులు పెట్టిస్తుంది. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయటం కొందరికే సాధ్యమవుతుంది అని నిరూపించిన ఒక మహాశక్తిని తానుగా కలవబోతుంది. మాంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కాలిఫోర్నియాలో చదివిన అన్వేషితను చూస్తే ఎవరు తను అక్కడే చదివిందంటే అనుమానంగా చూస్తారు. కారణం తన వస్త్రధారణ పూర్తిగా విరుద్ధంగానే ఉంటుంది. తెలుగు సాంప్రదాయాలకు తనే ఒక మోడల్ అనేలా కనిపిస్తుంది. తను కాలిఫోర్నియాలో కాదు ఇండియాలో పెరిగిందనుకుంటారు ఎవరైనా చూడగానే. తన ప్రయాణం ఏర్పాట్లు పూర్తి కావటంతో ఇండియాలోని బెంగళూరు నుండి విజయవాడకు కూడా ఇండియన్ ఎయిర్లైన్ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే విజయవాడ నుండి పాసలపూడి వెళ్ళి రావటానికి 1 నెల రోజులకు ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. విజయవాడలో దిగిన మరుక్షణం నుండి తన సమయం చాలా విలువైనది అని అన్వేషితకు తెలుసు. అందుకే ప్రతిదీ ప్రణాళికబద్ధంగా జరిగేలా చూసుకుంది. రూట్ మ్యాప్స్, తన డైరీ, తను కలెక్ట్ చేసిన ఆర్టికల్స్ మొత్తం మరోసారి చూసుకుని తృప్తిగా సోఫాలో రిలాక్స్ అయింది అన్వేషిత. గత వారం రోజుల నుండి చూస్తున్నాం. నీలో ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఎగరడానికి రెక్కలు ఉంటే ఇప్పుడే ఇండియాకు ఎగిరిపోయేలా ఉన్నావు. తిరిగి వస్తావా లేక అక్కడే సెటిల్ అయిపోతావా అనుమానంగా అడిగింది చందన తన కూతుర్ని. మమ్మీ, నువ్వు కూడా ఇండియా నుండే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఊహించనిది ఒక వ్యక్తి అక్కడ చేసి చూపించాడు. రంగరాజన్ అనే వ్యక్తి. అది కనులారా చూడాలి. అందుకే నాలో ఇంత ఉత్సాహం అంటున్న మాటలకు చందన మనసు 30 సంవత్సరాల క్రితంకు పరుగులు తీసింది. రాజన్ పేరు తన మనసును తాకటంతో యూనివర్సిటీలో ఈరోజు సెమినార్ ఒకటి ఉంది అని తన ఫ్రెండ్స్ చెప్పిన మాట గుర్తుకు రావటంతో తన అడుగులు ఆడిటోరియం వైపు వడివడిగా సాగి ఆడిటోరియంలోకి చూసి అలాగే నిలబడిపోయింది క్షణం. ఇది నిజమా అనేలా తనని తాను ప్రశ్నించుకునేలా చేసింది ఆడిటోరియంలో తన కనులకు కనిపించిన దృశ్యం. రంగరాజన్ తెలుగు ఉచ్చారణతో ఎక్కడ తడబాటు లేదు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కళలు ఉండవచ్చు. ఎలాగూ మరో 4 సంవత్సరాల్లో ఇక్కడ చదువు అయిపోతుంది.
యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. చదువుకు తగినట్లుగా విదేశాల్లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నారు. ఓకే, మీకు ఆ హక్కు ఉంది. మరి భారతీయుడిగా నీ బాధ్యతగా నీ దేశానికి ఏం చేసి వెళ్తావు అనేది ఆలోచించాలి. ఇక్కడ ఎన్నో సమస్యల్ని మనం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏదైనా మీ వంతుగా దేశానికి ఇది చేశాను అని తల ఎత్తుకొని విదేశాలు వెళ్ళండి. ఎవరెవరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. మనిషి జననంతోనే పంచభూతాలతో ఒక బంధం ఏర్పడుతుంది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ బంధాలను వీడి వెళ్ళిపోతుంటారు. మరి తను వాటితో గడిపిన కాలానికి వాటికి ఏమిచ్చి వెళ్తున్నాడు అనేది ముఖ్యం. లేదా ఏం చేసి వెళ్తున్నాడు అనేది తెలుసుకోవాలి. నా వరకు నా దేశం సూపర్విజన్గా ఎదగాలని కోరుకుంటాను. అందులో నేను ఒక కారణం కావాలనేది నా ఆశ. అందుకే నేను ఎన్నుకున్నది పర్యావరణ పరిరక్షణ. మనం ముఖ్యంగా చేయవలసింది పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం. అది మన చేతుల్లోనే ఉంది. మనం ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి. మీకు తెలుసు కదా, కాలుష్యం నుండి మనసుని కాపాడాలంటే చెట్లను పెంచాలి. మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది కదా, అదే ప్రాణవాయువు. కాలుష్యం వల్ల రోజు కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి. భూమి వేడెక్కటం కూడా జరుగుతుంది మనకు తెలియకుండానే. మీ ఇంటి దగ్గర చెట్లు నాటండి. మీ ఇంట్లో ఉండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండీలో పడేయండి. రోడ్డు పక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగించండి. గమ్యం దగ్గరైతే నడిచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కాలుష్యం తగ్గుతుంది. ముఖ్యంగా గాలి కాలుష్యం వలన గుండె, ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస సమస్యలు విస్తృతంగా వ్యాప్తి చెందవచ్చు. 4 కూడలి వద్ద కాలుష్యం. మీరు గమనించారా? రోడ్డుపై మనం 2 వీలర్పై వెళ్తున్నప్పుడు మన ముందు వెళ్తున్న 2 వీలర్ పొగ గొట్టం నుండి రోడ్డుపైకి గురి చూసి మరి వెళ్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఎలాగైనా కాలుష్యం అరికట్టలేమా? ఇది ఎప్పటి నుండో నా మనసులో ఉన్న ఆలోచన. ఇటువంటి ఇబ్బంది అందరూ పడేదే కానీ ఎవరూ ఆలోచించడం లేదు. రేపటి భారతీయ పౌరులుగా మీరైనా ఆలోచించండి. మన చేతిలో లేని దాన్ని, మరీ కష్టసాధ్యమైనది అయితే నిస్సహాయంగా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేమీ ఉండదు. కానీ కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చి తక్కువ ఖర్చుతో సులభంగా చాలా పెద్ద సమస్యను తీర్చగలిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది? నా ఉద్దేశంలో పైన చెప్పిన ఆలోచన తప్పనిసరిగా సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను. అందుకే పర్యావరణ పరిరక్షణతో ఏదైనా సాధించవచ్చని చేసి చూపించాలనేదే ఆలోచన నాది. నా ఉద్దేశాన్ని ఎందరు సమర్థిస్తారో మీ కరతాళ ధ్వనులతో తెలుపగలరు అంటూ ముగుస్తుండగానే ఆడిటోరియం దద్దరిల్లింది సహ విద్యార్థుల కరతాళ ధ్వనులతో. మీ ఇంటి దగ్గరే చెట్లు నాటండి. మీ ఇంట్లో ఉండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండలో పడేయండి. రోడ్డు పక్కన పెట్టిన చెత్త కుండలను ఉపయోగించుకోండి. గమ్యం దగ్గర అయితే నడిచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కాలుష్యం తగ్గుతుంది అంటూ డియాస్ దిగుతున్న రంగరాజన్ చూస్తూ సిరిచందన మనసులో కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్న మాట వింటూనే నా వైపుకి ఆశ్చర్యంగా తను చూసిన చూపు ఎంత బాగుందో ఆ రోజు. అలాగే మాట్లాడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలా స్టడీస్ రూమ్లో మాట్లాడుకుందాం. అక్కడైతే ఎవ్వరు చూసినా మిమ్మల్ని తప్పుగా అనుకోరు పదండి అంటున్న అతని ముందు చూపుకు ముచ్చటేసింది. ఇద్దరు స్టడీ రూమ్ చేరుకున్న తర్వాత అడిగాను మొదటిసారిగా, మీరు ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అయి ఉండి పర్యావరణ పైన అంత నార్గలంగా ఎలా మాట్లాడగలిగారు అంటున్న నా ప్రశ్నకు ముందుగా అతని సమాధానం ఓ చిరునవ్వు. తర్వాత చెప్పటం మొదలుపెట్టాడు. మాది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారంగా గడిచేది. అందుకే నాకు వ్యవసాయం, ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం. నాకు చిన్నతనంలో నావెల్స్ ఎక్కువగా చదివే అలవాటు ఉండేది. ఆ రోజుల్లో రోజు అద్దె పావలా అలా తెచ్చుకొని చదివేవాణ్ణి. నన్ను ఒక పుస్తకం బాగా ప్రభావితం చేసింది. 5గురు విద్యార్థులు ఏమీ పంట పండని చవిటి నేలను పచ్చని ప్రకృతి అందాలతో కనువిందు చేసేలా చేసి
యావత్తు ప్రపంచం దృష్టిని ఆ ప్రాంతం పైన నిలిచేలా చేస్తారు. అలా ఏదైనా చెయ్యాలని చిన్న కోరిక. అందుకే నా సబ్జెక్టు ఆర్కిటెక్ట్ అయినా మనసులో కొంత ప్రకృతి ఆరాధనతో నిండి ఉంటుంది. ఇదే అండి సంగతి అంటూ ముగించి అదే చిరునవ్వుతో నా కన్నుల్లోకి చూసిన క్షణం గట్టిగా చెప్పాలనుకున్నాం. అలా సమ్మోహనంగా పవ్వకండి, నేను మీ వశమైపోతున్నా అని. కానీ చెప్పలేకపోయాం. తర్వాత మరికొన్ని విషయాలు, మాటల ప్రవాహం, ఎన్నో విషయాలు, సమస్యలను ఎలా చూడాలి, వాటికి ఎలా స్పందించాలి, ఇలా ఎన్నో విషయాల్లో తనకున్న పరిజ్ఞానం నాతో పంచుకుంటూ ఉంటే ఎంత ముచ్చటేసిందో. కాలంతో పనిలేనట్లుగా సాగిపోతున్న మా చర్చలు ప్రవాహంలో అతని నోటి నుండి వెలువడిన మాట నన్ను విస్మయానికి గురిచేసింది. మీలో నేను ఒంటరనే ఫీలింగ్ బాగా ఉంది. మరొకటి, చిన్నతనం నుండి తల్లిదండ్రులు అందుబాటులో లేరనిపిస్తుంది. మరొకటి, మీకు తోడుగా ధైర్యం నింపగల ఒక తోడు ఉంటే ఏదైనా సాధించగలరు అని నమ్మకం. మీ చూపుల్లో మీ చేతులు కదలికతో అర్థమవుతుంది అనగానే, నిజమే, చిన్నతనంలోని అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. అమ్మను తలుచుకుంటూ నాన్న ఏది సరిగా తినక నన్ను పెంచాలి, చదివించాలనే ఆలోచనతో, ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటంతో నాన్న కూడా దూరమైపోయాడు. నా చదువంతా గురుకుల పాఠశాలలోనే సాగింది. అమ్మ ఉంటే నాతో అనే ఆలోచనల నుండి నేను బయటపడలేని ఎన్నో రాత్రులు గడిపాను. అందుకే క్యాన్సర్ బాధితులకు ఏదో చేయాలన్న తపనం. దానికి నా వెంట ఉండి నడిపించగల ధైర్యం తోడు కావాలి అంటూనే జలజలమంటూ రాలుతున్న కన్నీటిని ఆపుకోలేకపోయాను. నా చేతులు అతని చేతుల మధ్య. అప్పుడే నేను ఊహించినది జరిగింది. బహుశా అమ్మ కోసం తప్పించిన క్షణాలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయేమో, లేక అమ్మను దూరం చేసుకున్న దౌర్భాగ్యం నాదని తలచానేమో. ఒక్కసారిగా నన్ను నేను కోల్పోతున్న భావం. భూమి కదిలిపోతుందో లేక నేను పాతాళానికి జారిపోతున్నానో తెలియని స్థితిలో నేలపైకి జారిపోతున్నానని అనిపించింది. నెమ్మదిగా రంగరాజన్ చేతుల్లో వాలిపోయానని తెలుస్తుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత రంగరాజన్కు నాకు మరింత చనువు పెరిగింది. అండి అనే స్టేజ్ నుండి పేరుతోనే పిలుచుకునే స్థాయిలోకి జారిపోయాం ఇరువురం. ఎక్కువగా మా సమయం లైబ్రరీలోనే గడిచిపోయేది. అలా అందరి దృష్టికి మేము దగ్గరగా చేరుకున్నాము. యూనివర్సిటీలో మా ఇద్దరి స్నేహపూర్వక వాతావరణం అందరికీ నచ్చింది. క్యాన్సర్ చికిత్సలో వస్తున్న మార్పులు, నివారణ కోసం జరిపే కొత్త కొత్త విధానాల గురించి, ఇతర దేశాల్లో సాధిస్తున్న ప్రగతిని ఎప్పటికప్పుడు బుక్స్ రూపంలోనూ, పేపర్ కటింగ్స్ రూపంలోనూ అందిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తుండేవాడు రంగరాజన్. మాలోని శ్రద్ధను గ్రహించి మా ప్రొఫెసర్ దగ్గరుండి మరి మా పెళ్లి జరిపించారు. వారే మా పెళ్లికి పెద్దలు. యూనివర్సిటీలో మా జంటకు ఎనలేని గౌరవం కలగటానికి కారణం కూడా రంగరాజన్ అని దృఢంగా చెప్పేదాన్ని ఎక్కడైనా. నా పేరు చందన, తన పేరు సెల్వగా మారిపోయింది వైవాహిక జీవితంలో. నెలలో 20 రోజులు బయట సెమినార్స్లోనే గడిసిపోయేది. తను పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేయాలనే ప్రసంగంను ప్రొఫెసర్ సైతం ఎంతో ఉత్సాహంగా వింటూ ఆస్వాదించేవారు. నేను రాసిన అనేక ఆర్టికల్స్లో అణుభౌతిక పరిశోధనలో ఉపయోగించే ప్రోటాన్స్ కిరణాలతో వివిధ రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా తగ్గించవచ్చు అనే నా వ్యాసంను అమెరికా అప్రే పరిశోధకులు నిర్ధారించారు. ప్రోటాన్ కిరణాలు ప్రోటీన్ కిరణాలతో చికిత్స చేసినప్పుడు మరింత ఉత్తమమైన ఫలితాలు లభించాయని అమెరికన్ వైద్య పరిశోధకులు నిర్ధారణకు రావటం. రేడియేషన్ థెరపీ ఉపయోగించే ఫోటాన్ కిరణాలు శరీరం గుండా ప్రయాణించే సమయంలో కొత్త శక్తిని కోల్పోతాయి. అంతేగాక కిరణాలు శరీరంలోకి ప్రవేశించవలసిన చోట చర్మంపై అత్యధికంగా కేంద్రీకృతమవుతాయి. శరీరం మందాన్ని బట్టి లోపలికి ప్రవేశించవలసిన కిరణాల్లో కొన్నింటి శక్తి క్షీణిస్తుందని పరిశోధకులు నేను చేసిన సూచనతో ఏకీభవించారు. క్యాన్సర్కు గురైన ప్రోటీన్ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పుడు కలిగిన ఫలితమే ప్రోటాన్ కిరణాల చికిత్సలో కూడా లభించటం విశేషమంటున్నారు వైద్య పరిశోధకులు. దీనితో నా పేరు మారుమోగింది. రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ నివారణ కోసం చేయవలసిన పరిశోధనపై అనేక సెమినార్లు నిర్వహిస్తూ నా ఉనికి పతాక స్థాయిని చేరుకుంది. అప్పుడే మరో ఊహించని సంఘటన జరిగింది.
అదే మా ఇద్దరి మధ్య. నా పరిశోధన వివరాలన్నీ నేచర్ ఇమ్యునాలజీ జర్నల్లో వెలువడ్డాయి. బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజీ ప్రొఫెసర్ డెనియస్ డేవిస్ స్పందిస్తూ క్యాన్సర్పై పోరాటంలో రేడియేషన్ కిరణాలతో కణితిపై దాడి చేసి దాన్ని ఛిద్రం చేయటం అనేది పరిశోధనలో తమకు సహకరించమంటూ రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీ వారి తరపు నుండి తమ దేశం రావటానికి అన్ని ఏర్పాట్లు వారే చేస్తామని ఆహ్వానించారు. అది నేను నా జీవితంలో ఊహించలేని అరుదైన గౌరవం. కానీ సెల్వాన్ని వదిలి దూరంగా నిత్యం పరిశోధనల్లో లీనమై నేనుండగలనా అనేది నాకు పెద్ద సమస్యగా మారుతుందనుకున్నాం. కానీ అది పెద్ద సమస్యే కాదని, మన దేశంలో ఎందరో క్యాన్సర్తో బాధపడుతున్నారని, వారికి సత్వర చికిత్స అందించే భాగ్యం నీకందుతుంది. ఇది మనం ఊహించని అవకాశం. మరేది ఆలోచించకు అని నాలో మనోధైర్యం నింపుతూ తనే అన్ని పనులు పూర్తి చేయించి ఢిల్లీలో ఫ్లైట్ దగ్గర ఉండి ఎక్కించాడు. నేను కాలిఫోర్నియా చేరిన తర్వాత తెలిసింది నన్నిక్కడ వరకు నడిపించింది సెల్వాని. ఇలా నన్ను ముందుకు నడిపించేందుకు తాను ఎంతగా కృషి చేసింది మా యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరూ వివరిస్తుంటే మనసు ఆనందాశ్రువులతో సేద తీర్చింది. నా పాప బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంది. నా పరిశోధనలు వేగవంతంగా సాగుతూనే ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్తో క్యాన్సర్ నివారణ వైపు మా టీం దూసుకుపోతుంది. అద్భుతమైన ఫలితాలను అందుకుంటూ క్యాన్సర్ చికిత్సలో కొత్త ఒరవడికి శ్రీకారం ప్రారంభమైంది. క్యాన్సర్ పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ మా పరిశోధాత్మక వ్యాసాలను పరిశీలిస్తూ మా ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించటంతో ప్రపంచవ్యాప్తంగా మా యూనివర్సిటీకి ఒక గుర్తింపు లభించింది. అక్కడ సెల్వా పర్యావరణం పరిరక్షణ అనేది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలి అనేలా యువతలో చైతన్యం తీసుకువస్తున్నాడు. అప్పుడే జరిగింది ప్రకృతిని అతలాకుతలం చేస్తూ వందల ప్రాణాలతో చెలగాటమాడే సంఘటన. ప్రకృతి తల్లి ఢిల్లీపోయింది. జీవితంలో మొదటిసారి కన్నీటి పర్యంతంగా సెల్వా నాకు లెటర్ రాశాడు. సెల్వరాజ్ కన్నీరు పెట్టించిన సంఘటన. ప్రకృతి శోకానికి మొదటి దెబ్బ 1993న ఓ తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో జరిగిన బ్లో అవుట్ అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ప్రశాంతంగా ఉండే కోనసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయ భానుడి కిరణాలు భూమిని తాకేలోపే విషాదం జరిగిపోయింది. అగ్నికిళ్లలో ప్రజల బతుకులు బుగ్గిల పాలయ్యాయి. పచ్చని తోటలు బగ్గుమంటున్నాయి. గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనేక మందిని సజీవ దహనానికి కారణమైంది. పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. గ్యాస్ పైప్ ప్రమాదం జరిగింది తెల్లవారుజామున అవటంతో చుట్టుపక్కల వారు తప్పించుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. నిద్రిస్తున్న వారు అలానే సజీవ దహనమైపోయారు. పచ్చటి పొలాలతో, కొబ్బరి తోటలతో, అరటి తోటలతో విలసిల్లే కోనసీమలో గ్యాస్ పైప్ లైన్లు ఆరని చిచ్చుగా మారాయి. ప్రకృతి పచ్చని పట్టుచీర చుట్టి సంధ్యా సమయంలో వాలిపోతున్న బాణుడు మేఘాలను సిగలతో తురిమి గలగల పారుతున్న వాగులు వంకలు సవ్వడులేం చిరునవ్వులుగా పచ్చని పంటలపై నుండి వచ్చే చల్లని గాలితో ప్రతి ఎదను బాల్యంలోకి తీసుకుంటూ వెళ్ళిన గోదావరి తీరంను చూస్తూ తొలిసారిగా హృదయ విదారకంగా విలపించాడు సెల్వా. ఈ సంఘటన నుండి కాస్త కోలుకుంటున్న సమయంలోనే పాసర్లపూడి ఓ ఏజెన్సీ గ్యాస్ బావిలో సంభవించిన లీకేజ్ కారణంగా చెలరేగిన మంటలు భారీ విధ్వంసాన్ని కలిగించింది. ఆ మంటలు అదుపు చేసేందుకు వారం రోజులు పట్టగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ బావికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 గ్రామాలను ఖాళీ చేయాల్సి రావటంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనతో సెల్వా చాలా వేదనతో ఆనాడు రాసిన లెటర్లోని అక్షరాలను తలుచుకుంటూ కన్నీటిని తుడుచుకుంది చందన. ఫోన్ రింగ్ అవ్వటంతో అందుకుంది చందన. మమ్మీ, బెంగళూరులో ల్యాండ్ అయ్యాను. ఉదయమే విజయవాడ అట్నుండి పాసర్లపూడి వెళ్తాను. ఆర్ యూ ఓకే అంటున్న అన్వేషిత మాటలు వింటూ అలా సోఫాలోకి జారిపోయింది. మన వలన దేశంలో ఏ ఒక్కరికైనా సంతోషకరమైన జీవితం లభించినా
అది మన అదృష్టంగా భావించాలి. దానికోసం మనం ఎక్కడ దేశంలో ఉన్నా ఒకటే. సెల్వమణి రంగరాజన్ మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. 2 సార్లు జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటనతో తన సహజ సిద్ధమైన అందాలను కోల్పోయిన కోనసీమలోని పాసర్లపూడి తిరిగి ప్రకృతిలోని పచ్చదనం నింపుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది. ఆ రోజు వెలువడిన కార్బోనైల్ దుర్గంధంతో ఎందరికో ఊపిరితిత్తుల సమస్య, కంటి సమస్యలను తెచ్చిపెట్టింది. కనిపించకుండా మరణాల శాతం రోజు రోజుకు పెరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ నుండి రంగరాజన్ బృందం ఎన్సీసీ క్యాంపు కోసం రావటం జరిగింది. తొలిసారిగా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నది అన్వేషిత. వంపులు వంకలు తిరిగే గోదావరి అందాలు, దట్టమైన అడవి తల్లి ఒళ్ళు లోయలు, కొండలపై నుండి జాలువారే జలపాతాలు, పచ్చని తివాచీలు పరిచినట్టు ఉండే కోనసీమ వరిచేలు, కేరళను తలపించే కొబ్బరి తోటలు అన్వేషితకు స్వాగతం పలుకుతుంటే, అమ్మ ఇన్ని అందాలను ప్రశాంతతను వదులుకొని కాలిఫోర్నియా ఎందుకు వచ్చింది అనుకుంది మనసులో. పాసర్లపూడికి దగ్గరలోని రామాపురంలో ఉంటున్న రంగరాజన్ చూస్తుంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ తను చూస్తున్న తానే నమ్మలేనంతగా ఆశ్చర్యంకు లోనైంది. రంగరాజన్ అంటే ఒక ఆధ్యాత్మిక గురువులా తెలుగుతనంలో మూర్తి భావించిన రూపంతో కనిపించడంతో తనని తాను పరిచయం చేసుకుంది. తర్వాత తను ఇక్కడికి రావటానికి కారణమైన ఆర్టికల్ గురించి చర్చించింది. అన్వేషిత మనసు అంతర్భాగంలో లావాలా ఏ క్షణమైనా బయటకు దూకి ఎందుకు సిద్ధంగా ఉన్న ప్రశ్నలను తనలోనే దాచుకొని ఎలా ఎలా సాధ్యమైంది ఇది మీకు తెలుసుకోవాలని వచ్చాను నేను అంటూ తన రాకకు కారణం తెలియజేసింది అన్వేషిత. ఏం చెప్తాడు అనే ఉత్సుకత తన కళ్ళలో కనిపిస్తుంటే రంగరాజన్ చిన్న చిరునవ్వుతో చెప్పటం మొదలుపెట్టాడు. ఇది మనిషిగా సమిష్టిగా చేసిన కృషి ఫలితం. ఇది నా ఒక్కడి వలన సకారం కాలేదు. మనిషి ఏది నేర్చుకున్నది ప్రకృతి నుండే. నేడు విజ్ఞానంతో ఏదో సాధించామని చెప్పుకునే ఎన్నో విషయాలను మన పూర్వీకులు ప్రకృతి ఒళ్ళో సేదా తీరుతూ ఎప్పుడో కనుక్కున్నవే. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అతనికి ప్రకృతి తోడు చాలా అవసరం. సహజ సిద్ధమైన గాలి, నీరు, వీటితో పాటు రసాయనాలు లేని వ్యవసాయ పంటలను పండించి వాడుకోవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఇవే మేము ప్రజలకు కలిగించిన అవగాహన. దానికి శ్రీకారం మా ఎన్సీసీ సభ్యులు, మాకు ఆర్థికంగా సహకరించిన వారెందరో. ముందుగా మా దృష్టి పరిసరాల పరిశుభ్రంగా ఉంచడంతో మనిషి ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండగలడు అనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా వివరించటం. మరొక ముఖ్యమైన విషయం స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. అందుకే ప్రతి ఇంటికి 4 వేప చెట్టు, కానుగ చెట్టు పెంచేలా చర్యలు తీసుకోవటం జరిగింది. తర్వాత కలుషితమైన నీటిని వాడకపోవటం, కుంటల్లో ఉన్న నీరు, వాగుల్లో ఉన్న నీరు మొత్తం తోడివేసి కొత్త నీరు చేరేలా చేయటం. తర్వాత బావి నీటి వాడకం తగ్గించాలి, బోరు బావి నీరు వాడాలి అనేది ఆచరణలోకి తీసుకురావటం. ముందుగా మనం ఏది చెప్పినా అర్థం చేసుకోవాలంటే విద్య చాలా మందికి అవసరం. విద్యా సౌకర్యాలు మెరుగుపరిచాం. నేడిక్కడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల 6, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల 1, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల 1 ఉన్నాయి. వైద్య సౌకర్యాలు చాలా అవసరం అనిపించి మా సీనియర్ సహాయంతో కొందరు రిటైర్డ్ డాక్టర్స్ను ఇక్కడకు తప్పించుకోగలిగాము. ఒక సంచార వైద్యశాల, ఒక డాక్టరు, 3 పారామెడికల్ సిబ్బందితో ఏర్పాటు చేసుకున్నాం. ఏ సమయమైనా వైద్య సేవ చేయడానికి వారు సిద్ధంగా ఉండేవారు. అదే సమయంలో ఉపాధి కూడా అవసరం అనిపించింది. అందుకే ఊరు నుండి సుమారు 400 మందికి డ్రైవింగ్ నేర్పించి ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్గా పనిచేసుకునేలా తర్ఫీదు ఇచ్చాము. ప్రజలు మా పైన నమ్మకం కలపటం మా ప్రేమకు తక్కిన గౌరవం అనిపించింది. ప్రతి ఇంటికి 4 వేప చెట్టు, 1 కానుగ చెట్టును పెంచడం తప్పనిసరి చేసి సాయంత్రం ప్రతి మొక్కకి నీరు అందించటం, ఎరువులు చల్లటం, ప్రతి చెట్టు వివరాలు రికార్డ్ చేయటం చేస్తుండేవాళ్ళం. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని నిర్ధారణకు రావటంతోనే గ్రామంలో మరుగునీటి పారుదల వ్యవస్థను అనుసంధానం చేశాము. మురుగునీటిని నేరుగా ఊరు బయట ఒక చోటుకు చేరే ఏర్పాటు చేశాం. తర్వాత రీసైక్లింగ్ చేసే విధానం ఓఎన్జీసీ వారి సహాయంతో ఏర్పాటు చేశాం.
గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్యం పథకం అమలవుతుంది. మరుగుదొడ్లు సౌకర్యం కల్పించేందుకునే తగిన కృషి చేస్తూనే వాటి అవసరం వివరించి ఇంటింటికి తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఏర్పాటు చేశాం. సామూహిక బయోగ్యాస్ ఉత్పాదకత వ్యవస్థను ఏర్పాటు చేసి వంట చెరకు ఖర్చు తగ్గించి పర్యావరణ కాలుష్యము నివారణలో భాగమైపోయాం. పల్లె పచ్చదనంతో తన రూపురేఖను మార్చుకుంటుంది. తాగునీరు అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఊరు నడి ఒడ్డున బోరుబావి వేయించి గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా ఒక పద్ధతి ప్రకారం గ్రామం నలుమూలలా చేరేలా ఏర్పాటు చేసేవాళ్ళం. బావుల్లో నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా కూరగాయల సాగు ప్రతి ఇంటి పెరట్లో చేసుకునే విధానంకు శ్రీకారం చుట్టి రసాయనాలు లేని కూరగాయలు దిగుబడితో ఇంటి అవసరాలను మరియు ఆర్థికంగా ఎదగేందుకు ఒక మార్గం ఏర్పరచుకున్నాం. అప్పుడే ప్రపంచం దృష్టి మా వైపు మళ్ళింది. కొందరికి మేము ఆదర్శమైతే మరికొందరికి మాకు ఆదర్శమయ్యారు. ప్రకృతిలో కాలుష్యం లేదు, గాలి కాలుష్యం లేదు, నీటి కాలుష్యము లేదు. స్వచ్ఛమైన వాతావరణంలో మనిషి తనని తాను మార్చుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం వైపు వడివడిగా సాగిపోతున్నాడు. జననాల రేటు పెరిగినా మరణాల రేటు చాలా తగ్గిపోయింది. సహజ మరణాలు మాత్రమే ఇక్కడ నమోదవుతున్నాయంటే అది అందరి సామూహిక చేయూత మాత్రమే. విద్యుత్ వ్యవస్థను ఒక పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలో గృహ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా ఉంటుంది. కాలానికి అనుగుణంగా పంటలు, నీటి ఆధారిత వరి, కొబ్బరి, చెరకు వంటి ప్రత్యామ్నాయ దిగుబడులపై దృష్టి సారించాం. వీటిని ఇతర ప్రాంతాలకు బియ్యం, కొబ్బరికాయలు ఎగుమతి చేయటం ప్రారంభించాం. మార్కెటింగ్, బ్యాంకింగ్, గ్రామాల్లో వాణిజ్య బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందాలు ప్రతి ఒక్కరి అవసరం అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారు. ఇక్కడ ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడే అనవచ్చు. ఇది ప్రకృతిని మేము గౌరవించిన విధానం. ప్రకృతికి మేము ప్రణమిల్లి వేడుకున్న విభిన్నం. ప్రకృతి మమ్మల్ని చల్లగా దీవించిన విధానం. ఇక నేనుగా సాధించింది ఏదీ లేదు అంటూ అంత వివరంగా చెప్పాడు రంగరాజన్. అన్వేషిత ఊహించినట్లే ఏదో తృప్తిని తనకు మిగిల్చింది. రంగరాజన్తో తన పరిచయం మొదలు అతను వివరించిన ప్రతి విషయంను వీడియో రికార్డ్ చేసి భద్రపరుచుకుంది. తను వచ్చిన పని ముగిసింది. ఒక వ్యక్తి తాను ఏం చేయగలడో అది చేశాడు. దేశం అతన్ని గౌరవించుకుంది. పర్యావరణ పరిరక్షణలో తిరుగులేని కృషి చేసినందుకు నోబెల్ ప్రైజ్తో ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఇలా మార్చగలడా అనుకునే తన అనుమానం నివృత్తి చేశాడు. అయినా మనసు రంగరాజన్కు ఏదో మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి అని అనిపించింది. మీలాంటి వారు మరొకరు ఉండరనేలా సాగిన మీ జీవన గమనంలో నా రాక గుర్తుగా ఈ పెన్ను ఉంచండి, కాదనకండి అంటూ తన తల్లి తనకు ప్రజెంట్ చేసిన గోల్డ్ పెన్ అందజేసి హృదయపూర్వకంగా నమస్కరించింది. ప్రపంచంలో ఎందరో ఉన్నారు, అందులో నేను ఒకరిని మాత్రమే. దేశం కోసం ఏదైనా చేయాలని తప్పించే ఎందరో అదృశ్య రూపంలో తమ సేవలను అందిస్తున్నారు. మీకు ఒక ఆర్టికల్ పుస్తకం ఇస్తున్నాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత చదవండి. మధ్యలో చదవాలని కుతూహలం కాస్త ఓర్పుకోవాలి అంటూ ఒక పుస్తకం అన్వేషితకు అందించాడు రంగరాజన్. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకృతి నడుమ కని విందు చేసే సుందర దృశ్యాలు. అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాలను పరవశింపజేస్తూ దూసుకుపోతున్న విమానంలో రంగరాజన్ ఇచ్చిన పుస్తకం తెరిచింది అన్వేషిస్తాం. మొదటి పేజ్ చూడగానే అమితమైన ఆశ్చర్యం. మొదటి పేజీలో అమ్మతో రంగరాజన్, తర్వాత ప్రతి ఆర్టికల్ చివరన సిరిచందన అంటూ రైటర్ పేరు. అంటే అమ్మ గురించి వచ్చే ప్రతి ఆర్టికల్ రాస్తుంది రంగరాజన్. అమ్మ పేరుతో సిరిచందన అంటూ. అయితే తను రంగరాజన్ గురించి చదివిన ఆర్టికల్ సెల్వ పేరుతో రాస్తున్నది అమ్మాయి ఉంటుంది. ఎంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వారిని అర్థం చేసుకోవాలని అమ్మే ఆర్టికల్స్ చదవమని తనకు సూచించింది. మాట వరసకైనా తానే రాస్తున్నట్టు చెప్పక, ఎంత పవిత్రమైన మనసులమ్మ మీవి. ఎదనిండా సంతోషంతో గాలి పీల్చుకుంటూ, మీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను. దేశం కోసం మీరు చేసిన కృషిలో 1% నేను చేయగలిగినా
నా జీవితం ధన్యం. ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంది. చేస్తుంది అన్వేషిత అని చంద్రనకు అర్థమవుతుంది. తాను చెప్పకుండా రంగరాజన్ త్యాగం తన కూతురు అర్థం చేసుకోవాలనుకుంది. నేడు అదే జరిగింది. ఫోన్ లిఫ్ట్ చేస్తూ, అమ్మ అన్వేషిత, ఎలా ఉన్నావు? అక్కడ నీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? అటువైపు నుండి మౌనం. కొన్ని క్షణాల తర్వాత, మమ్మీ, మీ బిడ్డగా నేనేం చేయాలో నాకుగా నేను అర్థం చేసుకునేలా చేశారు. నాన్న ప్రేమను మనసు నిండుగా నింపుకొని కాలిఫోర్నియా వస్తున్నాం. త్వరలోనే మా అమ్మకు నా మాతృభూమి భారతదేశం మట్టి వాసన చూపించేందుకు తీసుకువస్తానని పాసర్లపూడికి మాట ఇచ్చాను. త్వరలో మరోసారి ఇండియా ప్రయాణం తప్పదు. లగేజ్ సర్దుకుని సిద్ధంగా ఉండాలి. సిరిచందన గారు, ఓకేనా? ఐ లవ్ యూ మా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.